నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం ఇప్పుడు ఉన్నది ట్యాంక్ బండ్ పైన. ఇక్కడ ట్యాంక్ బండ్ అంటే గతంలో ఒక బుద్ధ విగ్రహం లేదా హుసేన్ సాగర్ గుర్తొచ్చేది. ఇప్పుడు మాత్రం కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన వాతావరణాన్ని ట్యాంక్ బండ్ పైన క్రియేట్ చేసిండు. ఈ పక్కన సెక్రటరియట్ కట్టిండు. సెక్రటరియట్కి ఆపోజిట్ అమరవీరుల జ్యోతి కట్టిండు. అమరవీరుల స్తూపం జ్యోతి కట్టి నిర్మాణం జరిగింది. అటు సైడ్ పోతే, రైట్ సైడ్ పోతే ఇట అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. అయితే వీటి మధ్యన సెక్రటరియట్ ముందల అమరవీరుల స్తూపం, పక్కన అంబేద్కర్ విగ్రహం, ముందల పూర్తిగా ముందల ఇప్పుడు ఏదైతే బొమ్మ మనకు కనిపిస్తుందో ఈ బొమ్మ ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని కేసీఆర్ గారు గతంలో ప్రకటించండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ పెడుతున్నారు. కానీ పూర్తిగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వల్ల పూర్తి ఇంకా కొంచెం ఎక్కువ కళ వస్తుండే ఈ ప్రాంతానికి, ట్యాంక్ బండ్ పైన. కానీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ రాజీవ్ గాంధీ బొమ్మకు పెట్టిరంటే 20 తారీఖు ఓపెనింగ్ ఉందంట. తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి. కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది ఆలోచన చేయండి. తెలంగాణ సమాజమా, ఓ తెలంగాణ ఉద్యమకారులారా. ఎందుకంటే ఈ రాజీవ్ గాంధీ ఉండొచ్చు, మనకు ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, కానీ ఆ పక్కన ఇందిరాగాంధీ బొమ్మ ఉండదు, పివి నరసింహారావు బొమ్మ ఉంది ఆ పక్కనే. అటు సైడ్ పెట్టుకోవచ్చు, లేదా ఇటు సైడ్ మన వెంకటస్వామి విగ్రహం ఉంది, అటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఈ ప్రాంతానికి ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుండే అని చెప్పేసి కేసీఆర్ గారు ప్లాన్ చేసిండే. కానీ కేసీఆర్ గారు అయితే ఏదైతే సంకల్పం ఇచ్చిర్రో అది నేను చేయొద్దని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం అన్నది కొంచెం బాధాకర విషయం. తెలంగాణ ఉద్యమకారులారా ఆలోచన చేయండి. సెక్రటరియట్ ముందల తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే చాలా ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇది రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం వల్ల ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఇటు అమరవీరుల స్తూపం కావచ్చు, అటు అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ద్వారా ఈ ప్రాంతానికి ఒక శోభ అనేది వస్తుండే. ఇప్పుడు ఎవరైనా సందర్శకులే వచ్చి ఇక్కడ అమరవీరుల దగ్గర స్తూపం దగ్గర ఫోటో దిగుతున్నారు, ఇక్కడ సెక్రటరీ దగ్గర దిగుతున్నారు. ఇలాంటి ఫోటో దిగితే ఇటు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఫోటోలో కవర్ అవుతుండే. మరి రాజీవ్ గాంధీ మనకు ఎలాంటి సంబంధం లేని ఉండొచ్చు, మనం ఒక ప్రధానిగా మనం గౌరవిద్దాం, తప్పులేదు. కానీ ఇంకా చాలా ప్లేస్ ఉంది హైదరాబాద్లో పెట్టడానికి, ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెడితే చాలా అద్భుతంగా ఉంటుండే. తెలంగాణ ఉద్యమకారులందరూ దీని మీద స్పందించండి. మీరు ఈ నెల 20 తారీఖు ఓపెనింగ్ ఉందంట, అప్పటి లోపల అందరూ మీ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా వేడుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఈ విధానాన్ని ఈ బొమ్మ పెట్టండి, రాజీవ్ గాంధీ బొమ్మను చాలా ప్లేసెస్ పెట్టండి. కానీ ఇక్కడ మాత్రం ఈ ప్లేస్ లో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచిదని చెప్పేసి నేను కూడా ఒక ఉద్యమకారునిగా విన్నపిస్తా ఉన్నా. అట్లయితే సేమ్ టైం కోదండరామ్ గారు, ఆకునూరు మురళి గారు, మేధావులారా మీరు కూడా స్పందించండి. ఈ విధానానికి మీరు కూడా స్పందించండి. మనం వ్యతిరేకం కాదు, రాజీవ్ గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్లేస్ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. దాన్ని మీరు కూడా స్పందించాలని చెప్పేసి విన్నవిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.